ఏమనంటే ఫ్రీ బస్ అంటాడు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ అట. అదేం ఫ్రీయే? ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇదేం ఫ్రీ? మళ్ళీ పిల్లగాళ్ళకు బస్ పాస్ 25% పెంచిండు. ఫ్రీ ఎట్లయితుంది? ఆలోచన చేయుర్రి మీరు కూడా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు ఒక మాట, నేను నిజం చెప్పాలి, ఒక్క మాట సత్యం చెప్పాలి. మీరు అందరు చెప్తారా? ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకుర్రంటే, పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. అనుకుర్రా? చెన్నూరు వాళ్ళు కూడా అట్లే అనుకుర్రా? అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి? అనుకున్నారు గట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అట్లనే చాలామంది అనుకున్నారు. పక్కన బెల్లంపల్లి అట్లే అనుకున్నారు, యువతల మంచిర్యాల వాళ్ళు అట్లే అనుకున్నారు, ఆ పక్కన కాగజ్నగర్ రోడ్ కూడా అట్లే అనుకున్నాడు. ఆయనతో వీకి. అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితోని ఒకటి యాద పెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ మిస్ అయినరు. ఆడ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాంగ్రెస్ వాళ్ళు గదే చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని, ఇంకోళ్ళ మీద ఇంకేదో చెప్తురని లేనిపోని ఆరోపణలు, అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనను పక్కన పెట్టి కొంతమంది అందలం ఎక్కిన